పల్నాడు జిల్లా మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ శ్రీనివాసరావు కూతురు నందిని గుంటూరు తమ నివాసంలో వివరణ ఇచ్చారు. తమకు ఏమీ తెలియదని, ఒక యూట్యూబ్ గా కేవలం ప్రమోషన్ వీడియోస్ మాత్రమే చేస్తున్నానని తెలిపారు. కూతురు పంపిన వీడియోలతో బ్లాక్ మెయిల్ మాచర్ల ఏఎస్ఐ. మాచర్ల పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు తన కూతురు గుంటూరు నందిని ద్వారా డౌన్ కెమెరాతో చిత్రీకరించి వీడియోస్ ను సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న శ్రీనివాసరావు పట్టణంలో ప్రేమ జంటలను డౌన్ కెమెరాతో ద్వారా వీడియోలు తీసి డబ్బులు వసూలు చేయటమే కాకుండా పలువురి వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ మహిళలను వేధిస్తున్నట్లు ఏఎస్ఐపై ఆరోపణలు. గతంలో గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డ్రోన్ కలకలం సృష్టించింది. హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఉన్నట్టుండి ఓ ప్రైవేట్ డ్రోన్ ఎగిరింది. అయితే పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నారా లోకేష్ పాల్గొన్న కార్యక్రమంలో డ్రోన్ ఎగరడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలర్ట్ అయిన పోలీస్ యంత్రాంగం డ్రోన్ ను సీజ్ చేసింది. డ్రోన్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సీజ్ అయిన డ్రోన్ యూట్యూబర్ నందినిదిగా పోలీసులు డిపార్ట్మెంట్ ఏఎస్ఐ కూతురిగా గుర్తించి తూతూ మంత్రంగా వదిలేశారు. ఇప్పుడు తప్పు చేశారనుకోండి, నేను అవ్వచ్చు, ఎవరవచ్చు, మీరు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. తప్పు చేస్తే దేవుడు శిక్ష వేస్తాడు. శిక్ష వేసిన వాళ్ళకి పోలీస్ స్టేషన్ లో ఉంటారు. ఒకవేళ నేను నిజంగా తప్పు చేసుంటే ఇలా ట్యాక్స్ లో ట్రోలింగ్స్ లో ఉండేదాన్ని కాదు, ఏకంగా జైల్లో ఉండేదాన్ని, ఆర్ఎల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ ఇంటర్వ్యూ ఉండేదేమో నాకు తెలిసి. నా దగ్గర అంటే నేనేం చేయలేదు కాబట్టి, నేను మా ఇంట్లో ఉన్న గుంటూరులో తిరుగుతున్నాను, ఎక్కడైనా ఉంటా, నేను ఏ తప్పు చేయలా. అది అండ్ మోర్ ఓవర్ మీరు ఒకటి అన్నారు కదా డ్రోన్ గురించి. నేను డ్రోన్ ఎందుకు కొన్నానంటే మన గుంటూరు గురించి, మన గుంటూరులో అందాల గురించి తీయడానికి నేను ఒక మంచి ఇదిగా నేను తీసుకుంటే దాన్ని నేను ఆగస్టు ఎప్పుడో జరిగింది అది. ఆ రోజు కూడా నేను ఎగరేయలేదు. అది అసలు ఫుల్ ఏదో సీజ్ చేశారంట, ఏంటేంటో చెప్తున్నారు. అది కాదండి. నేను దేని గురించి యూజ్ చేసింది? నేను ఏదన్నా తప్పుడు గురించి యూజ్ చేశానా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను పార్క్ నందిని వాళ్ళ నాన్నకి వీడియోలు పంపిస్తుందని ఒక క్వశ్చన్ అడిగారు. సరే, నేను పార్క్ కి వెళ్ళాను, గుంటూరు నందిని డ్రోన్ పైన వస్తుంది. ఇప్పుడు ప్రేమికులు తుప్పల్లో ఉంటారా, లేకపోతే గుంటూరు నందిని డ్రోన్ వస్తుంది అని ఇక్కడ ఇలా ఎక్స్పోజ్ అయి ఉంటారా వాళ్ళు? నేను తప్పు మాట్లాడట్లేదు, నిజంగా నిజాయితీ మాట్లాడుతున్నా. ఇఫ్ ఇన్ కేసు గుంటూరు నందిని డ్రోన్ అలా ఎగురుతుంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఇది గుంటూరు నందిని డ్రోన్ అని ఇలా ఎక్స్పోజ్ అయితే నేను మా నాన్నకి వెళ్ళి నేను వీడియోస్ ఇస్తే ఏంటది అసలు ఎలా మాట్లాడుతున్నారు మీరు? నిజంగా అలాంటి వీడియోస్ ఉంటే ఒక్కటి చూపించండి, ఒక్కటి కాదు కనీసం ఒక ఫోటో అన్న చూపించండి. ఒక ఆడపిల్ల మీద మీ ఇంట్లో అక్కలు లేరా, చెల్లెలు లేరా, అమ్మలు లేరా, ఎవరు లేరా? నేను ఒకవేళ తప్పు చేసుంటే నిజం చెప్తున్నాను, మీ ముందు నేను మాట్లాడేదాన్ని కాదు. నాకు ఎంత బాధ వేస్తుందంటే, కావాలని కొన్ని నెగిటివ్ అంటే నాకు ఎగ్నెస్ట్ ఉంటారు కదా వాళ్ళు చేసే కామెంట్స్. ఇంకొక ఆడపిల్ల నా స్టేజ్ లో ఇంకొక ఆడపిల్ల ఉంటే ఏమైపోదో తెలియదు కానీ ఐఎమ్ స్ట్రాంగ్ గర్ల్. మీరు ఇంకా నన్ను మోటివేట్ చేయాలి, ఇంకా తిట్టండి, ఇంకా మోటివేట్ చేయండి. అండ్ నేను ఎవరికి సపోర్ట్ చెయ్యను, ఇంతవరకు నేను సపోర్ట్ చేసింది లేదు. మా నాన్న తప్పు చేస్తే మా నాన్న శిక్ష పడిద్ది, సస్పెండ్ చేసుకుంటారు ఎక్కడన్నా కూర్చొని. ఒకవేళ నేను తప్పు చేస్తే నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారు. నేను లేను కదా, నేనేమన్నా ఉన్నానా? లేను. నేను లేకుండా నా పేరు, నా ఫోటోలు, అసలు ఫోటో ఏందిరా బాబు? నేను చిన్న పిల్లప్పుడు, సంవత్సరం పిల్లప్పుడు ఫోటో పెడుతున్నారంటే మీరు నన్ను ఎంతలా ట్రోల్ చేస్తున్నారంటే థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను చాలా మోటివేట్ చేస్తారు. ఇంకా వన్ బై వన్ ఇంకా ఎదుగుతానే ఉంటా తప్పితే నేను ఎక్కడ మూసుకొని పారిపోయి నేను ఉండను. గుంటూరులోనే ఉంటా, గుంటూరులోనే తిరుగుతాను. ఏదన్నా ఉంటే విత్ ప్రూఫ్, ఇదిగో నందిని నువ్వు డ్రోన్ తీసుకుని మీ నాన్నకి చూపి ఇస్తున్నావు ప్రూఫ్ ఒకటి తీసుకొని రండి, నా దగ్గరకు వద్దు, పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయండి. నేను వస్తాను, నేను ఫేస్ చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయి క్వశ్చన్స్? సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి అండి, ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న న్యూస్ లో కూడా మీ పర్సనల్ గురించి వస్తుంది, మీ మ్యారేజ్ విషయం కూడా వస్తుంది. దీనిపైన మీరు ఎలాగా చెప్తారు? మ్యారేజ్ విషయం నా పర్సనల్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను కొంచెం గుంటున్నాను కాబట్టి నీకు అడిగే హక్కు ఉంది. యూ హ్యావ్ ద రైట్. ఎందుకంటే అన్ని హక్కులు నీకు ఉంటాయి. నన్ను అడిగే హక్కు, నేను సమాధానం చెప్పే హక్కు నాకు ఉంటది. అది నా పర్సనల్ తో నీకెందుకు? ఫర్ ఎగ్జాంపుల్, నా పర్సనల్ నీకు మొత్తం చెప్తాను, విత్ సాక్ష్యాలతో సహా నీకు చూపిస్తాను. ఎవరిది తప్పైతే వాళ్ళని నువ్వు శిక్షిస్తావా? నీకు ఉందా చెప్పు, నేను లాయర్ దగ్గరికి వెళ్తాను. మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఎవరన్నా న్యాయం చేస్తారు? పోలీసులు న్యాయం చేస్తారా? లాయర్లు న్యాయం చేస్తారా? చెప్పండి. నా మ్యారేజ్ నా మ్యారేజ్ ఫొటోస్, వీడియోస్ అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ప్రతి ఒక్కటి తీస్తా, ప్రతి ఒక్కటిని వదిలిపెట్టను. నేను కనుక దిగితే ఒక ఆడపిల్లతో ఆడుకుంటున్నారు మీరు, మొత్తానికి దిగుతా నేను. ఎవరైతే ఇప్పుడు చేస్తున్నారో వాళ్ళని కూడా తీస్తాను. వాళ్ళు ప్రత్యేకంగా కట్టగట్టుకొని మరీ చేస్తున్నారు. నా దగ్గర విత్ ప్రూఫ్ తో ఉన్నాయండి, అన్ని ఉన్నాయి. మీకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి. రండి, ఇంటర్వ్యూ చేసుకోండి, మొత్తం వీడియోస్ అన్ని చూపిస్తాను నేను.
ఫస్ట్ నుంచి ఎంగేజ్మెంట్ నుంచి కాలి మెట్ట వరకు నాకు ఎలాంటి అన్యాయం జరిగిందో నేను చెప్తాను. నేను అన్ని తీసేసి ఒక పక్కన పెట్టుకొని నా అంతటికి నేను ఏది అవ్వకూడదు, నేను స్ట్రాంగ్ గర్ల్, నేను స్ట్రాంగ్ ఇంకా మంచిగా ఇవ్వాలి, నేను ఏం అవ్వకూడదు, మా అమ్మకి నేను ఒక్కదాన్నే కూతుర్ని, నాకెవరు సపోర్టివ్ లేదు, నేను ఎలా ఉన్నానో అలానే ఉండి నాకు నేను సర్ది చెప్పుకొని అయిపోయా. మీరు ఇప్పుడు నన్ను తీస్తున్నారు, తీయండి, ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ మీ డబ్బులకి నేను అదే నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల పర్సనల్ ఎత్తుతున్నారు, ఫ్యామిలీ నాన్న అన్నారు, నాన్న అంటే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేసుకుని ఆయన ఏమైనా చేసుకోండి, నాకేం అవసరం, మా నాన్న చేసుకోండి, మా అమ్మని చేసుకోండి, తప్పుంటే ఎవడైతే నన్ను కూడా చేయండి, తప్పుంటే నన్ను చేయండి, అది నేను అడుగుతుంది. ఇంకేమైనా ఉన్నాయా? మీకు బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా